శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై నమో నమః. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, దాని గురించి ఈ వీడియో. ముందుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద ఓచకోత కోయటానికి, హిందువుల ఆస్తులు దోచుకోవటానికి, హిందువుల ఆడపిల్లలు ఎత్తుకుపోవటానికి, హిందువుల ఇల్లు తగలబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు కానీ వీటికి కానీ సంబంధం లేదు. కానీ లోకల్గా వచ్చినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళ యొక్క ప్రతాపాన్ని మైనార్టీలైనటువంటి హిందువుల మీద చూపించడానికి అలవాటుపడ్డారు. దాని పర్యవసానంగానే 1,30,00,000 మంది ఉన్నటువంటి హిందువుల మీద వాళ్ళ ఆస్తులు దోచేసుకుని, ఇళ్ళు తగలబెట్టి, ఆస్తులు తగలబెట్టి, వాళ్ళ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అత్యంత భయానకంగా, అత్యంత క్రూరంగా, అత్యంత ఘోరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిణామాలు ఇవి. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, కవులు కానీ, హేతువాదులు కానీ, విశ్లేషకులు కానీ, పత్రికల్లో సంపాదకీయాలు రాసే సంపాదకులు కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఎవ్వరూ కూడా వీటి మీద స్పందించరు, చర్చలు పెట్టరు, డిబేట్లు పెట్టరు. ఎందుకంటే హిందూ దేశంలో హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం అవుతుంది. హిందూ దేశంలో హిందువుల మీద అరాచకాలు చేస్తుంటే సెక్యులరిజం అవుతుంది. అది పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఇండియా అయినా సరే, ప్రతివాడు షేవ్ పాలిస్తానా, షేవ్ ముస్లిం అని పలుకుతున్నారు తప్ప షేవ్ బంగ్లాదేశ్ హిందువులని ఎవడో మాట్లాడలేదు. అత్యంత ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ కూడా ఒక్క బంగ్లాదేశ్ పరిధిలోనే చూడవలసిన అవసరం లేదు. మనం యావత్ ప్రపంచానికి కూడా చూడవలసిన అవసరం లేదు. ఇవాళ భారతదేశంలో కూడా నివురు గప్పిన నిప్పులో ఉంది. ఈ వీడియో వెనకాల ఒక క్లిప్ పెట్టాను, చూడండి. బంగ్లాదేశ్కి, భారత్ నుండి బంగ్లాదేశ్కి మెడిసిన్ చదవడానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద సెంటర్లో కాళ్ళు చేతులు కట్టి బంధించి పడేశారు. అట్లాగే దాని వెనకాల ఇంకా కొన్ని క్లిప్పింగ్ ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు ఎట్లా తగలబెడుతున్నారు, ఎట్లా లూటీ చేస్తున్నారు, ఎట్లా చేస్తుందని ఇంకా మనం గత 10-15 రోజులుగా మీడియాలో చూస్తున్న వార్తలు. అయినా కానీ మనలో ఎక్కడ స్పందన లేదు. ఇది మనది కాదు, ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతుందనే దృష్టి తప్ప మనం ప్రశాంతంగా ఉన్నాం అని అనుకుంటే మాత్రం మరో బంగ్లాదేశ్ అవడానికి ఎక్కువ కాలం టైం పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకమైనటువంటి పోరాటాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ చరిత్రలో యుద్ధాలన్నీ కూడా శాంతి కోసమే జరిగాయి. శాంతి కోసం చేయాలన్నా కూడా యుద్ధం, మనకు ఆయుధం ఒకటి పట్టాలి. శాంతి కోసం చేయాలన్నా కూడా మనం యుద్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. అది ఏ విధమైనటువంటిది కత్తులు కటార్లు పట్టుకుని రోడ్డు మీద తిరగమని కాదు. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజలకి సామాజిక స్పృహ కలగచేయాలి. లేకపోతే రేపు మన పరిస్థితి ఇదే అవుతుందనేటువంటిది రావాలి. ప్రజల్ని సంఘటితపరచాలి. సంఘటితపరచకపోతే రేపొద్దున మన చెల్లిల్లో, మన అక్కయ్యలో, మన తల్లిలో ఎవరో ఒకళ్ళు ఈ విధమైనటువంటి దాష్టికానికి బలికాక తప్పదు. అట్లాగే ఈ వెనకాల స్క్రీన్ మీద ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. నేను ముస్లిమ్స్కి ఎవరికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో అనేక రకాల మతాలు, అనేక రకాల కులాలు ఉన్నాయి. కానీ కొద్దిమంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడున్నటువంటి నిజాయితీ కలిగినటువంటి ముస్లింలలో మతతత్వాన్ని బోధిస్తూ
వాళ్ళ బుర్రలకు ఎక్కిస్తూ లేనిపోని అరాచకాలు చేస్తున్నారు. ఈ వెనకాల స్క్రీన్ మీద ఒక స్క్రిప్ట్ పెట్టాను చూడండి. రాజమండ్రి నుంచి ఒక ముస్లిం గారు ఇది ఇండియా కాదు భారత్ అని పిలవాలని చెప్పి ఆయన సైకిల్ మీద పాదయాత్ర చేస్తున్నాడు ప్రస్తుతం. అట్లాగే ఇంకొద్దిమంది పేర్లు చెప్తాను. ఇంకో స్క్రీన్ మీద కూడా చూడొచ్చు పక్కనే. బంగ్లాదేశ్లో రోజు లక్షల మందికి కులమత భేదాలు లేకుండా అన్నదానం చేస్తున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ని తగలబెట్టేశారు. అట్లాగే భారతదేశానికి సంబంధించినంత వరకు ఏ ముస్లిమ్స్కి కూడా మనం వ్యతిరేకం కాదు. జాతీయ భావాలు కలిగినటువంటి ముస్లిమ్స్ భారతదేశంలో చాలా లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. వాళ్ళని ఎవరిని నేను విమర్శించట్లా. కొద్దిమంది గురించి వాళ్ళలో కూడా కొద్దిమంది గురించి చెప్తాను. ఒకటి బిస్మిల్లా ఖాన్ గారు. ఈయన రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి ఒక నాదస్వర సంగీత విద్వాంసుడు. ఈయన భారతదేశానికి వెలలేనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే డాక్టర్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం ఎవరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే వహబుద్దీన్ ఖాన్, ఈయన పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి ఒక ముస్లిం. ఈయన అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ రాష్ట్రపతి అవార్డుకు పొందినటువంటి ప్రముఖ ముస్లిం. వీళ్ళంతా కూడా హిందూ సమాజానికి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బౌద్ధ సమాజాలన్నిటికీ కూడా ఇన్స్పిరెన్సే. బట్ కానీ దీనికి మరో కోణంలో ఈ దేశాన్ని ఇస్లామిక్గా మార్చాలని, మతతత్వాన్ని చేయాలని అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఇంకో వాతావరణం కూడా ఉంది. ఈ వాతావరణం కనుక మనం గ్రహించి మేలుకోకపోతే రేపొద్దున ప్రతి గ్రామం కూడా ఒక బంగ్లాదేశ్ అవుతుంది. ఆ రోజు మన పరిస్థితి ఏమిటో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకం ఒక బంగ్లాదేశ్ కాదు, భారతదేశం చుట్టూతో ఉన్నటువంటి అన్ని దేశాల్లో అందరి మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా మైనారిటీలు పూర్తిగా తగ్గిపోతున్నారు. ఇండియాలో ఉన్నటువంటి మైనారిటీల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇదొక విచిత్రమైనటువంటి పరిణామం. ఈ పరిస్థితి నుంచి హిందువులు మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో మనం మన తర్వాత తరానికి ఇచ్చే సందేశం అంటే ఈ దేశానికి ఒక మతం ఉంది, అది హిందూ మతం అని మనం మన పిల్లలకి చెప్పుకోవాల్సిన అఘాయిత్యం రావచ్చు. ఇవాళ ఇంకొక సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈ సందర్భంలో మీరు గమనించండి, భారతదేశంలో ఏ ముస్లిం అమ్మాయి మీదైనా హిందువులు రేపు చేసినట్టు కానీ, హింసించి చంపేసినట్టు కానీ ఎక్కడైనా కొనే ఎంక్వైరీ చేయండి. కానీ హిందువులు ఆడపిల్లలు అందరూ కూడా ముస్లిమ్స్ చేతుల్లోనే చనిపోతున్నారు. ఏసీ బాక్సుల్లో, ఫ్రిడ్జుల్లో, సూట్ కేసుల్లో, ఇట్లా రకరకాలుగా. దీనికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి సమాజంలో. కానీ మనం ఇన్ని తెలిసినా కూడా మార్పు రావట్లేదు మనలో. ఎందుకంటే మనకి నిస్సహాయ స్థితి, మనం నిద్రావస్థలో ఉన్నాం. ఈ సమాజం మనది కాదు, మనకు అవసరం లేదు, మనకి సంబంధం లేదు. సంపాదించుకున్నామా, తిన్నామా, ఉన్నామా. నిన్న ఒక ఆయన ఒక మాట అన్నాడు నాతోటి. మనం ఇద్దరు పిల్లల్ని కంటున్నాం, ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం, 10 అంతస్తులు బిల్డింగులు కట్టాలనుకుంటున్నాం, 10 ఎకరాల భూమి కొనాలనుకుంటున్నాం. కానీ అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మేము 40 మందిని కంటున్నాం, 20 మందిని కంటున్నాం, 10 మందిని కంటున్నాం, మీరు ఆస్తులు సమకూర్చండి, ఏదో రోజు మావే అవుతాయి. ఈ విధమైనటువంటి వాతావరణం హిందూ సమాజంలో నిద్రావస్థలో ఉంటే ఇప్పటికైనా మేల్కోపోతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటో గ్రహించండి ఒకసారి.
కొద్ది రోజుల క్రితం, కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక సంఘటన చెప్తాను నేను. 1983, బహుశా 82, 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి మొట్టమొదటి గవర్నమెంట్ స్థాపించేంత వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో మత కలహాలు జరుగుతుండేవి. కేవలం హిందువుల మీదే దాడులు జరిగినాయి. ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు హిందువులే, కుటుంబాలు కోల్పోయినటువంటి వాళ్ళు హిందువులే, కట్టుబట్టలతో ఇతర రాష్ట్రాలకు పారిపోయింది కూడా హిందువులే. ఇదే గ్రహించండి. గత 70 సంవత్సరాల్లో కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చినటువంటి హిందూ పండితులు, హిందూ కుటుంబాలు ఢిల్లీ ఫుట్పాత్ల మీద బతికినా మనం ఏం పట్టణ పరిస్థితిలో ఉన్నాం. ఎప్పటికైనా సరే ఆలోచించకపోతే మన పరిస్థితి ఏంటో ఊహించాలి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. గత 70 సంవత్సరాల్లో ఛత్తీస్గఢ్లో కొన్ని గ్రామాల్లో నేషనల్ ఫ్లాగ్ ఎగరలేదు. గత 70 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం ఎగిరింది. ఈ సంవత్సరం ఎగరడానికి కావాల్సినటువంటి వర్క్ ఎంత చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఈ సంవత్సరం ఎగరేయగలిగారో ఆలోచించండి. మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ సంపాదిస్తున్నాం, ఆస్తులు సంపాదిస్తున్నాం, కానీ వీటన్నిటినీ పరిరక్షించుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థలు అయితే మన దగ్గర లేవు. ఎందుకంటే మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, మన వెనకింట్లో ఏం జరుగుతుందో తెలియదు, మన పక్కవాడు ఏంటో తెలుస్తుందో, ఏం జరుగుతుందో తెలియదు, ఏమీ తెలియదు. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయిల్ జనాభా ఎంత తెలుసండి? 9 కోట్ల చిల్లర. కానీ ప్రపంచ పటంలో అది ఎంత ఉంటుందో మీరు ఒకసారి చూడండి. ఇవాళ ఇజ్రాయిల్ పేరు చెప్తే ప్రపంచం అంతా గొడ్డలు తడిపేసుకుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళకి దేశభక్తిని ఉగ్గుపాలతో ప్రేరేపిస్తారు. కానీ ప్రతి ఇంటి నుంచి ఒక వీర సైనికుడు, అమ్మాయి అబ్బాయి అని భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధ రంగంలో ఉంటారు వాళ్ళు. కానీ మనం భారతదేశంలో ఏం చేస్తున్నామో తెలుసా? మన పిల్లాడు పుట్టగానే డాక్టర్ అవుతాడా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా అని కలలు కంటున్నాం. కానీ మన పిల్లలు సుఖంగా జీవించడానికి కావాల్సినటువంటి వసతులు ఉన్నాయా సమాజంలో అనేది మాత్రం ఆలోచించట్లేదు. ఈ పరిస్థితులు ఇట్లాగే ఉంటే భవిష్యత్తులో మన పిల్లలు, మన పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. మన పిల్లల యొక్క మనుగడ ఏమిటో ఆలోచించాలి. ప్రపంచంలో అత్యధికంగా ఓట్ల కోయబడినటువంటి మతం ఏదైనా ఉంటే అది ఒక్క హిందూ మతం మాత్రమే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా. ఇప్పటికైనా మీరు మేల్కోపోతే రాబోయే తరాలు ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి ఏమి ఇస్తాం అనేది కాదు. మన పిల్లలకి ముందు మనం దేశభక్తిని గురించి చెప్పండి, జరిగిన స్వతంత్ర పోరాటాలు చెప్పండి, మనం బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నామో చెప్పండి, బానిసత్వంలోంచి బయటపడి గత 70 సంవత్సరాల్లో ఎంత బానిసత్వంలో ఉన్నామో చెప్పండి. స్వతంత్ర భారతదేశంలో మన ధర్మం కోసం, మన సంస్కృతి కోసం ఇవాళ మనం పోరాటం చేస్తున్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. యావత్ సమాజం కూడా తెలుసుకోకపోతే, ఈ నిద్రావస్థ నుంచి బయటపడకపోతే రాబోయే రోజులు చాలా కఠినమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. యావత్ సమాజానికి కూడా తెలియజేయాలని నా కోరిక. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.